హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తారా బ్లాగ్స్. ఈరోజు నేను కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదే మా కరివేపాకు చెట్టు. సో ఈరోజు దీన్ని మా మమ్మీ పొడి చేస్తాను అంటున్నారు. నేను ఎలాగో రేపు చెన్నై వెళ్ళిపోతున్నాను అనమాట. సో అందుకే ఇప్పుడు మనం ఈ కరివేపాకు కొద్దాం క్లీన్ చేసి పొడి చేయాలి, కొంచెం ఆరబెట్టాలంట. సో అందుకే ఇప్పుడైతే ఈ కరివేపాకుని కోసేద్దాం. చూసారా గైస్ ఎంత ఫ్రెష్గా ఉందో. అదిగోండి, అది ఇంకా హైట్ ఉంటుంది. యువతల్లో వచ్చేసి వేప చెట్టు అండ్ దిస్ వన్ ఇస్ కరివేపాకు. మాకు ఆ పై ఫ్లవర్ నుంచి ఈజీగా అందేస్తుంది అనమాట. బట్ ఇంకా కట్ చేసింది, ఇప్పుడు కొంచెం అందదు అనుకుంటా. ఇంతకు ముందు అయితే అందేది. ఇట్లా అదుకోండి, అక్కడ కూడా ఉంది కొంచెం. ఇలా చిన్న చిన్నగా చాలా చోట్ల ఉంది గైస్. ఇది ఎట్లాంటి మందేసి పెంచలేదు, ప్యూర్ ఆర్గానిక్. సి ఎంత ఫ్రెష్ ఉందో. ముదురుది కొయ్యి ముదురుది కొయ్యాలా? గైస్ కోసేసాము. ఇదంతా నేనే కొయ్యలేదు, మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది. బట్ మా మమ్మీ వీడియోలో రాననింది, సో అందుకే చూపించలేదు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి వాష్ చేసి మంచిగా ఆరబెట్టి కరివేపాకు పొడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది కూడా మీకు చూపిస్తాను. అలా అయితే మామూలుగా లేదు గైస్, కోసిన కొంచెం సేపటికే నాకు చోట్లు కాస్తున్నాయి. సో వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దీన్ని ఒలిచేసి ఇందులోకి వేద్దాం. సో దట్ ఈజీగా వాటర్ వేసి క్లీన్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇందాక మనం ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే తీసుకొచ్చేద్దాం. గైస్ ఇప్పుడైతే మనం ఇలా ఆరబెట్టుకున్నాం కదా, ఇందాక మీకు చూపించాను కదా, ఇవన్నీ కొంచెం ఆరాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. మరీ ఫుల్ డ్రైగా ఆరిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 60-70% ఆరితే సరిపోతుంది.
ఇప్పుడు కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అలానే ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందైతే ధనియాలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అండ్ అలానే ఎండుమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా అన్ని మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనమైతే ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే కరివేపాకు వేసేద్దాం ఇందులో. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి కరివేపాకు ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలాగా. సో ఇదైతే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవడమే. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అయితే మనం ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేసేసుకుందాం. మేమైతే కల్లుప్పు అంటాము, రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుంటే కరివేపాకు పొడి ఈజ్ రెడీ. సో మీకైతే తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మిక్సీ జార్లోకి వేసిన తర్వాత. ఇదైతే కొంచెం సేపు చల్లారాలన్నమాట. సో గైస్ ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాక్ సాల్ట్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ కంటే కూడా. ఇలా కొంచెం నలిగిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసేద్దాం. చూడండి గైస్ కరివేపాకు పొడి ఈజ్ రెడీ. ఇంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి రైస్లోకి వేడి వేడి రైస్లోకి కలుపుకొని తిందాం. మా మమ్మీ ఆల్రెడీ రైస్ చేస్తారు. చూడండి పుగ్గలు పుగ్గలుగా వస్తుంది. ఇందులో కొంచెం కారపొడి వేసుకొని, మరీ మనం సాఫ్ట్ పౌడర్లో అవసరం లేదు. ఇలా కొంచెం నేను వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుంది. మనం ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఫస్ట్ అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద దీంట్లో తింటే చాలా బాగుంటుంది.
మీరు కూడా ట్రై చేయండి గైస్.